ప్రైజ్ లార్డ్, అందరూ బాగుండాలని కోరుకుంటున్నాం. చిన్న వాక్యం చదువుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం మరి 3వ వచనంలో ఇక్కడ ఒక మాట ఉన్నది. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యుల, పరలోక రాజ్యము వారిది. ఆత్మల కోసం నువ్వు ప్రార్థన చేస్తే పరలోకము నీదే. గుర్తించాలి, యేసుక్రీస్తు చెప్తున్నాడు. ఆత్మల కోసం, నశించిపోతున్న ఆత్మల కోసం నువ్వు ప్రార్థన చేసి, కన్నీటి ప్రార్థన చేసి, ఉపవాసం ఉండి, శరీరాన్ని జయించి, పాపాన్ని జయించి, ఉపవాసం ఉండి కొన్ని ఆత్మలు సంపాదించవంటే మరి పరలోక రాజ్యం నీదే. పరలోకంలో మొత్తం తిరగచ్చు. పరలోకం సంపాదించాలంటే నువ్వు ఆత్మల కోసం భారం కలిగి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. దేవునికి లోబడి, దేవునికి భయపడి మళ్ళీ ప్రార్థన చేస్తే పరలోక రాజ్యం మీరే. ఈ భూమిని స్వతంత్రించుకున్నవారు కూడా మీరే. ప్రార్థన చేసేవారు, ఆత్మల కోసం, ఆత్మలు సంపాదించేవారు ఈ భూమిని స్వతంత్రించుకుంటారంట, సొంతం చేసుకుంటారు. దేవునికి మా దేవుడు యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఆత్మల కోసం భారం కలిగి ప్రార్థన చేయండి. ప్రార్థన కలిగి ఉండండి. కొన్ని ఆత్మల్ని దేవుని సన్నిధికి నడిపించండి. మనం నీతిగా ఉందాం, పరిశుద్ధంగా ఉండి మరి దేవునికి భయపడి ప్రార్థన కలిగి ఉందాం. మరి ఈ కొన్ని మాటలు దేవుని దీవించుండాలి.